వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు స్పెషల్ పెసర ఆవకాయ. ఈ పెసర ఆవకాయ ఎక్కువ ఘాటుగా ఉండదు, నోటికి కమ్మగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నార్మల్గా ఆవకాయ తింటే వేడి చేస్తుంది కదండి, కానీ ఈ పెసర ఆవకాయ మాత్రం వేడి చేయదు. వీడియో చివరి వరకు చూసి మేము చెప్పే కొలతలు అండ్ టిప్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ అండ్ టేస్టీ పెసర ఆవకాయ చేసేయండి. లెట్స్ స్టార్ట్ పెసర ఆవకాయ. ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని కొలుతాం. ఈ గ్లాస్తో 2 గ్లాసుల మామిడికాయ ముక్కలు ఇవి. నేను ఇక్కడ గ్లాస్ కొలతలు తీసుకున్నాను. మీరు కావాలంటే గ్లాస్ కాకుండా కప్ మెజర్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. మీకు కిలోగ్రామ్ మెజర్మెంట్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా రాశాను, ఒకసారి చూసుకొని చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఓ గ్లాస్ పెసరపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు వేయించుకోండి. అంటే 2 గ్లాసుల ముక్కలకి 1 గ్లాస్ పెసరపప్పు. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పప్పు పచ్చి వాసన పోతే చాలు. పెసరపప్పు పచ్చిగా కాకుండా ఇలా వేయించి పౌడర్ చేయటం వల్ల ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పుని వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. ఈ పిండిని మామిడికాయ ముక్కల్లో వేసుకోండి. ఇందులో ముక్కలు కొలిచిన గ్లాస్తో ఒక పావు గ్లాస్ ఆవు పిండి వేసుకోండి. ఈ పెసర ఆవకాయకి ఆవు పిండి ఎక్కువ పట్టదు. కొంతమంది ఈ పెసర ఆవకాయలో ఆవు పిండి వేయరు, కానీ ఏ ఆవకాయకైనా కొద్దిగా ఆవు పిండి వేస్తేనే బాగుంటుంది. పెసర ఆవకాయ పేరులోనే ఉంది కదా ఆవపిండి. ఆవపిండి వేస్తే మాకు ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఒక ½ టీ స్పూన్ వేయించిన మెంతి పొడి, పావు గ్లాస్ ఉప్పు, దీనికోసం కళ్ళుప్పుని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి. నెక్స్ట్ పావు గ్లాస్ కారం. ఈ పచ్చడి కారంగా ఉండదండి, సో కారం చాలా తక్కువ పడుతుంది దీనికి. ఒక పావు గ్లాస్ వెల్లుల్లి రెబ్బలు, ½ టీ స్పూన్ పసుపు వేసి ముక్కలన్నీ బాగా కలపండి. కాచి చల్లార్చిన పప్పు నూనె వేసుకోండి. ఇప్పుడు పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి చెమ్మ లేకుండా నీరు తగలని చోట ఒక 3 రోజులు అలా వదిలేసేయండి. మూడవ రోజున పచ్చడి చూసారా, ఆయిల్ పైకి తేలి చూడటానికే యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు పచ్చడి మొత్తం ఓసారి బాగా కలిపి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. చెప్పాను కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇక్కడ గ్లాస్ కొలతలు తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ ప్లేస్లో మీరు కప్పు తీసుకోండి, గిన్నె తీసుకోండి, లేదా పెద్ద డబ్బా అయినా తీసుకోండి. ఇవి పక్కా కొలతలండి. ఈ కొలతల ప్రకారం చేస్తే ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. మరి ఈ పెసర ఆవకాయ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.